ఛానల్కి స్వాగతం. కొందరు మాట్లాడడంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఉదాహరణకి స్టామరింగ్ డిజార్డర్ వంటి సమస్యలతో మాట్లాడడంలో తడబడుతుంటారు. ఇలాంటి తడబాటు జీవితాంతం ఉంటుందా లేదా వయసు పెరిగే కొద్దీ సరి అవుతుందా? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆడిటరీ వర్బల్ థెరపిస్ట్ ప్రేమ్నాథ్ బల్లా గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, అసలు ఈ స్టామరింగ్ డిజార్డర్ అంటే ఏంటి? అంటే డిజార్డర్ అనే దాంట్లోనే ఆల్రెడీ మీనింగ్ ఉంది. ఆర్డర్లో లేకపోవడం, మాట అనేది ఆర్డర్లో లేకపోవడం. స్పీచ్ విల్ నాట్ బీ ఇన్ ద ఆర్డర్ ఫ్రేమ్, దట్ ఈస్ సో కాల్డ్ డిజార్డర్. సో ఈ స్పీచ్ అనేది అంటే మనం మాట్లాడుతుంటే ఒక మాట తర్వాత ఇంకో పదం రావాలి, ఇంకో పదం తర్వాత ఇంకో పదం అనేది రావాలి, అలా కంటిన్యూటీ అనేది ఉంటుంది. అట్లా మాట్లాడగలిగితేనే ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఉంటుంది, అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కానీ స్టామరింగ్ డిజార్డర్ అనేది వీళ్ళు ఇబ్బందికరంగా మాటల్లో వాళ్ళు మాట్లాడడానికి పడే అవస్థ, గొంతు దగ్గర నుంచి మొహం వరకు, నోరు వరకు, నాలుక వరకు, పెదాల వరకు, చెంపల వరకు, ఇవన్నీ కండరాల వ్యవస్థ కూడా శ్వాస తీసుకోవడంలో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చాలా బలంగా చేతులు పిడికిలు బిగించి మాట్లాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొంతమంది నెత్తి కొట్టుకు అంటూ ఉంటారు, లేదా ఒక బల్ల దగ్గర ఉంటే బల్ల మీద చేతులు కొట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ఇవన్నీ కూడా అంటే మనకి చాలా ఫన్నీగా ఉన్న అక్కడ అంటే వాళ్ళు పడే అవస్థని చూసి మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. అంటే ఇదివరకు మీరు ఎంతమంది సినిమాలు చూసారు? ఈ మధ్యన 2 సినిమాల్లో, తెలుగు సినిమాల్లో నేను స్టామరింగ్ అనేది వాళ్ళు వివరంగా చెప్పకపోయినా సినిమాటిక్గా చెప్పినా దాంట్లో ఆ పర్టికులర్ హీరో అనేది పడే అవస్థ క్లియర్గా అనేది దాంట్లో తెలుస్తూ ఉంటుంది. ఒక సినిమా, పాన్ ఇండియా సినిమా లైగర్ అనే సినిమా, విజయ్ దేవరకొండ గారు నటించిన సినిమాలో అతను ఎంత స్కిల్ ఉన్నా ఒక్క మాటలో ఉండే ఇబ్బంది ఏదైతే ఉందో స్టామరింగ్, దానివల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఏదైతే మాట్లాడాల్సి వస్తుందో గెలిచిన తర్వాత దాని గురించి ఆయన అంటే ఆట మీద కన్నా శ్రద్ధ ఆయన ఎలా మాట్లాడాలని దాని మీద పెట్టేటట్టు మనకు సినిమాలో చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. అలే కాకుండా రీసెంట్గా గేమ్ చేంజర్ అనే మూవీ అనేది అందరూ చూసుంటారు. రామ్ చరణ్ గారు అంటే దాంట్లో ఎప్పుడైతే అంటే బ్యాక్డ్రాప్లోకి వెళ్తే మనకి పొలిటీషియన్గా అంటే ఒక పార్టీ అనేది పెట్టడం అవుతుంది. ఆ పార్టీ పెట్టిన తర్వాత జర్నలిస్టులు కొంతమంది అతన్ని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళ తాలూకు అంటే పొలిటికల్ ఎజెండా ఏంటి అనేది అది చెప్పడంలో ఆయన పడే అవస్థని వాళ్ళు కాస్త ఫన్నీగా తీసుకుని వాళ్ళు మాట్లాడడం అతను గమనించి ఆ సినిమాలో వాళ్ళ వైఫ్ కూడా అంటే ఇప్పుడు ఇదివరకే మీరు అడిగారు అంటే స్టామరింగ్ అనేది ఏమైనా సూచనలు కానీ ఏమైనా జాగ్రత్తలు పాటిస్తే తగ్గుతుంది అంటే అది పూర్తిగా అబద్ధం. అటువంటిది ఏమి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే స్టామరింగ్ అనేది దశల వారీగా తగ్గుతుంది తప్పితే ఉన్నపలంగా తగ్గదు. సో అందుకు వాళ్ళ తాలూగా అంటే ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో ఏముంటుందంటే వాళ్ళకి ఎటువంటి వాళ్ళు పడే ఇబ్బంది ఏ రూట్లో ఏ లెవెల్లో ఉంది, ఏ రూట్ లెవెల్లో ఉంది, రెండోది ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనేది వాళ్ళ యొక్క స్టామరింగ్ డయాగ్నోసిస్ చేసినప్పుడే మాకు అర్థమవుతూ ఉంటుంది. సో ఆ సినిమాలో చూస్తే ఏంటంటే కొన్ని రాళ్ళు పట్టుకొని నాలుగు కింద పెట్టి అంటే మాట అనేది గాబరాగా కాకుండా నెమ్మదిగా మాట్లాడితే మాట అనేది సరళీకృతమే మాట వచ్చే అవకాశం ఉంటుంది అనేది పూర్తిగా అబద్ధం అండి. కొన్ని రకాల బ్రెయిన్ సెల్స్ ఇబ్బందికి గురవుతాయి, కొన్ని రకాల అక్కడ ఉండే ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి స్పీచ్ కోఆర్డినేషను దానివల్ల వచ్చే మాటల్లో ఇబ్బంది మెల్లమెల్లగా మాటలకు సంబంధించిన కండరాల మీద పడుతుంది. ఆ కండరాల తర్వాత అక్కడ ఉండే ఇప్పుడు కూడా మనం తిన్నగా నడవడం మరిచిపోయి కొద్ది వంకరగా నడిస్తే మనం తిన్నగా నడవాలంటే కాళ్ళు నొస్తాయి. అలాగే మాట కూడా మనం తిన్నగా మాట్లాడాలంటే ఏదైతే అలవాటు అయిపోయిందో మాట మనకి వక్రంగా సక్రమంగా కాకుండా వక్రంగా అనేది వెళ్తూ ఉంటుంది. అందుకు దానికి సరైన పద్ధతిలో మాత్రమే చికిత్స అందించాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళలో చాలా వరకు కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేసే విధంగా వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా స్టామరింగ్ డిజార్డర్ని మనం పోలుస్తూ ఉంటాము, స్టామరింగ్ని డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. ఓకే, ఈ స్టామరింగ్ డిజార్డర్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే స్టామరింగ్ అనేది మనము చూసుకోవాలి అంటే ఒక్కొక్క వ్యక్తికి అంటే స్టామరింగ్ ఈజ్ వెరీ యూనిక్. అంటే చూడ్డానికి స్టామరింగ్ పేషెంట్స్ ఒకసారి వచ్చారంటే స్టామరింగ్ అందరిలో ఒకేలాగా మనకి అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే స్పెషలిస్టులు చూస్తారో వాళ్ళకి శ్వాసలో ఇబ్బంది ఉందా, మాట్లాడుతుంటే గొంతు పట్టేసుకుంటుందా, లేకపోతే మొహం యొక్క కండరాలు మాట్లాడడానికి కావాల్సిన కండరాల వ్యవస్థలో ఏమైనా మనకి లోపం ఏమైనా పట్టుకుంటుందా, లేకపోతే వాళ్ళ ఆలోచనలో ఎక్కడైనా జాప్యం అనేది ఏర్పడుతుందా, చాలా రిపిటేషన్స్ ఉంటాయి, పాజెస్ ఉంటాయి, స్ట్రెయిన్ ఉంటుంది, డిఫికల్టీ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, తర్వాత రెస్పిరేటరీ ట్రబుల్, ఇవన్నీ కలగలిపి అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క స్టామరింగ్ యొక్క నేచరు, ఒక్కొక్క సివియారిటీ బట్టి ఈ పైన నేను చెప్పిన లక్షణాలన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్టామరింగ్ డిజాస్టర్ యొక్క కారణాలు ఎందుకు, అసలు ఎలా వస్తుంది ఇది? అంటే స్టామరింగ్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి ఉండవండి.
కానీ మాటలు నేర్చుకున్న దశలో వాళ్ళని మనం వాళ్ళు గాబరాగా మాట్లాడుతుంటే దాన్ని మనం కంటిన్యూ చేయడం కానివ్వండి, లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది పడి వాళ్ళకి జరిగిన కొన్ని నష్టాలు వాళ్ళు వివరించడంలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఆ భయం అనేది చిన్నపిల్లల్లో ఏర్పడి వాళ్ళు మాటలు ఏదైతే మాట్లాడాల్సి వచ్చిన సమయంలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అదే కాకుండా కొంతమందిని మిమిక్రీ అంటే స్టామరింగ్ ఎక్కువగా నేను చూసింది నా అనుభవంలో, ఎప్పుడైతే ఇంకొక స్టామరర్ వాళ్ళకి దగ్గర పడతారో వాళ్ళ మాటలు కాస్త వింతగా ఆశ్చర్యంగా ఉండేటప్పటికీ వీళ్ళు దాన్ని అనుకరిస్తారు. ఈ అనుకరించిన తర్వాత వీళ్ళ మాటల యొక్క క్రమం ఏదైతే ఉందో అది తప్పుదారి పడుతుంది. ఆ తప్పుదారి పట్టడంతో వాళ్ళు మెల్లమెల్లగా స్టామరర్స్గా వాళ్ళు తయారవుతారు. ఆ తర్వాత ఇనీషియల్గా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ ఎప్పుడైతే అదే పదే పదే రిపీట్ అవుతూ ఉంటుందో, పదే పదే మాట్లాడుతుంటే ఇబ్బంది వస్తూ ఉంటుందో, వాళ్ళు కాస్త వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు మాట్లాడడంలో కొంత నిరాసక్తత చూపిస్తారు. అదే కాకుండా వాళ్ళు ఎవరైనా పలకరించినా ఒక 10 నిమిషాల చోట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 సెకండ్లు మాత్రమే మాట్లాడి వాళ్ళ ఇబ్బంది యాంటిసిపేట్ చేస్తారు, కనుగొనగలుగుతారు కాబట్టి వాళ్ళు మాటలనేది పూర్తిగా మాట్లాడకుండా ఆపేస్తుంటారు. ఎలాంటి చికిత్స అవసరం అంటారు దీనికి? అంటే స్టామరింగ్కి ఎప్పుడు కూడా స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టామరింగ్ తగ్గించుకోవాలంటే ఒక స్పీచ్ పెథాలజీ డాక్టర్తో మాత్రమే సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ డాక్టర్ అక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తే వాళ్ళ సలహా మేరకు అక్కడ దగ్గరుండే స్పీచ్ పెథాలజిస్టులకి వాళ్ళే రిఫర్ చేయడం అవుతుంది. రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ అక్కడ స్పీచ్ పెథాలజీ డాక్టర్ వాళ్ళని ఎప్పుడైతే కన్సల్టేషన్ తర్వాత వాళ్ళ యొక్క స్టామరింగ్ యొక్క సివియారిటీ కనిపెట్టి దాన్ని డయాగ్నోస్ చేయగలగాలి. అంటే నేచర్ ఎలా ఉంది, ఇబ్బంది ఎలా ఉంది, తర్వాత ఏ వయసులో వచ్చింది, ఆ స్టామరింగ్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏ వయసులో వీళ్ళు గుర్తుపట్టగలిగారు, లేకపోతే పేరెంట్స్ చాలామంది వీళ్ళకి స్టామరింగ్ ఉందంటే దానివల్ల వీరు డాక్టర్తో సంప్రదించాల్సి వచ్చిందా, లేకపోతే వాళ్ళే చాలా అవమానంగా భావించి వాళ్ళు డాక్టర్తో కలిశారా. అంటే 2 కండిషన్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఫిజియోలాజికల్ కండిషన్, రెండోది సైకలాజికల్ కండిషన్. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్టామరింగ్ యొక్క తీవ్రతని మనం ఎట్లా పరిగణించాలి, ఏ రకంగా డయాగ్నోస్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, స్టామరింగ్ చికిత్సలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? చాలా వరకు అంటే స్టామరింగ్ తొలినాళ్ళలో వచ్చిన అంటే తొలి దశలో వాళ్ళు అంటే చిన్నపిల్లల వయసులో ఎప్పుడైతే స్టామరింగ్ మొదలైందో వాళ్ళ యొక్క పేరెంట్స్ దాన్ని అశ్రద్ధ చేయకుండా దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి డాక్టర్ని సంప్రదిస్తే పిల్లల్లో 2 రకాలు. ఒకటి ఏంటంటే తొందరగా వాళ్ళు బాగే అవకాశాలు ఎంతైతే ఉంటుందో స్టామరింగ్ యొక్క చికిత్సని వాళ్ళు సీరియస్గా తీసుకోరు. అందుకు ప్రతి ఒక్క స్టామరర్కి కూడా ఇంత వ్యవధిలో ట్రీట్మెంట్ జరుగుతుంది అని ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా చెప్పలేరు. రీజన్ ఏంటంటే వాళ్ళు దాని పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు, రెండోది డాక్టర్ చెప్పిన సూచనలు వాళ్ళు ఎంత శ్రద్ధగా పాటిస్తున్నారు అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. రెండోది తొలి దశలో ఎప్పుడొచ్చినా ఒక కనీసం 6 నెలల నుంచి 7 ఏడాది లోపే తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయి. అదే ఎప్పుడైతే ద్వితీయ దశ అంటే సెకండరీస్ మొదలవుతాయి వాళ్ళకి మాట్లాడడంలో ఇబ్బంది అనేది రోజుకి క్రమేణా పెరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళ సివియారిటీ బట్టి కొంతమందికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి 3 సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఇంత సమయంలో స్టామరింగ్ తగ్గుతుంది అనేది ఎక్కడ కూడా ఎవరు వివరించి చెప్పలేరు. సో కొంతమందికి జీవితాంతం ఉంటుంది. అట్లా కాదండి, జీవితాంతం ఉండేదంటే డాక్టర్ని సంప్రదించకుండా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో చాలా అవస్థ పడాల్సి వస్తుంది. మీరన్నట్టుగా జీవితాంతం ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనకు ఇంట్లో కానీ లేదా స్వతహాగా వాళ్ళు ఏదైనా చికిత్స తీసుకుంటే బాగుంటుందంటారా? ఇప్పుడు కూడా అంటే చికిత్స అనేది ఇప్పుడు కూడా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సూచన మేరకు వాళ్ళు ఏదైతే షెడ్యూల్ ఇస్తారో ట్రీట్మెంట్ దాని ప్రకారం ఆధారపడి ఉంటుంది కదా తప్పితే వాళ్ళు ఇచ్చే టిప్స్ కానీ అడ్వైస్ కానీ ఏ రకంగా పనికిరాదు. ఈ మధ్యకాలంలో నా క్లినిక్లో నేను చాలామందికి చూస్తున్నాను, అంటే యూట్యూబ్లో కొన్ని సూచనలు టిప్స్ పాటించి చాలా వరకు వాళ్ళ స్టామరింగ్ మైల్డ్ లెవెల్లో ఉన్నది కాస్త సివియర్ లెవెల్ తెచ్చుకొని ఇబ్బంది పడి అప్పుడు డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. స్టామరింగ్, నత్తి ఇవి 2 ఒకటే అంటారా? అంటే స్టామరింగ్ అనే దానికి తెలుగులో నత్తి అంటాం, కానీ నత్తి అనేది కరెక్ట్ టర్మే అయినా చాలామంది మనలో
లా అనే పదం బదులు రా అనే పదం బదులు లా పలుకుతుంటారు. అలాగే రా అనే పదం బదులు నా పలుకుతూ ఉంటారు. ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరం పలకడము నత్తి అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ నత్తి అనే దానికి అభివర్ణిస్తే వాళ్ళు పడే అవస్థని నత్తిగా మనము అభివర్ణించాలి. మాటల్లో పడే స్ట్రగుల్ నత్తి, అంతే తప్పితే అక్షరాల్లో ఉండే ఇబ్బంది నత్తి కాదు. అది మిస్ ఆర్టికులేషన్. ఈ ఇబ్బందులు తర్వాత తరానికి కూడా అంటే వస్తాయంటారా? అంటే జెనెటికల్గా మీరు జన్యుపరంగా ఏమైనా ఉంటుందా అంటున్నారు. అంటే చాలా వరకు స్టామరింగ్ అనేది జన్యుపరమైన కేసులు కాదు. ఇది ఓకే, జన్యుపరంగా వచ్చేటివి కాదు. ఇదివరకు నేను చెప్పాను అక్వైర్డ్. అంటే స్టామరింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డెవలప్మెంటల్ స్టామరింగ్. వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా మొదలై అది క్రమేణా పెరుగుతూ ఉంటే ఆ రకంగా స్టామరింగ్ అనేది ఉంటుంది తప్పితే అది జన్యుపరంగా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే అవకాశాలు చాలా వరకు ఉండవు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఈ నత్తిని కనుక గుర్తిస్తే దాన్ని సెట్ చేయొచ్చు అంటారా మనం? ఇదివరకే నేను చెప్పాను, అంటే ఎంత చిన్న పిల్లలు అంటే నత్తి మొదలై 1 నెలలో లేదా 2 నెలల్లో గుర్తించగలిగి డాక్టర్ దగ్గరికి వస్తే చాలా తొందరగా నత్తి అనేది మనకి టోటల్గా ట్రీట్మెంట్ అనేది అందించబడుతుంది, టోటల్గా నివారించబడుతుంది. పూర్తిగా సన్నగిల్లిపోయి నత్తి అనేది లేకుండా ఎంతో రకంగా మేలు అనేది వాళ్ళ జీవితానికి జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ నత్తి బారిన పడకుండా కూడా ఉంటారు. కొందరికి బ్రెయిన్ సర్జరీ తర్వాత కూడా నత్తిపోవడం జరుగుతుంది అంటారు. సో అది అంటే జనరల్గా బ్రెయిన్ సర్జరీ అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే క్రెనియాటమీ. మీరు ఏదైతే చెప్పారో బ్రెయిన్ సర్జరీ పేరు క్రెనియాటమీ. అంటే వాళ్ళకి క్రెనియాటమీ తర్వాత వాళ్ళకి వచ్చేది నత్తిగా అనేదానికన్నా డిజార్థ్రియా అంటాం. అంటే ముద్దగా మాట్లాడడం, వాళ్ళ మాటలు స్లర్డ్ స్పీచ్ అని అంటాం. అంటే వాళ్ళు మాట్లాడే ఏదైతే ఉందో క్లారిటీ ఏదైతే ఉందో ఆ క్లారిటీ మిస్ అవుతున్నాం తప్పితే వాళ్ళ మాటల్లో ఏదైతే స్టామరింగ్ వాళ్ళు పడే అవస్థ ఏదైతే ఉందో వాళ్ళలో తక్కువ మోతాదులో ఉంటుంది. అది డిజార్థ్రియా అంటాము. అది కాకుండా ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటే బ్రెయిన్కి హెడ్ ఇంజరీ లాంటివి అయినప్పుడు మాట యొక్క గుణం అనేది కోల్పోతారు, మాట్లాడే గుణం అనేది కోల్పోయి అస్తవ్యస్తంగా తయారవుతుంది. న్యూరోజెనిక్ స్టామరింగ్గా మనం పిలుస్తూ ఉంటాము, దాన్ని డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది మీరు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి టోటల్గా దానికి తగ్గ టెస్ట్లు వాళ్ళు అడ్మినిస్టర్ చేసి దాని ప్రకారంగా డయాగ్నోస్ చేస్తారు. అందుకే బ్రెయిన్ ఇంజరీ తర్వాత బ్రెయిన్ తొలగ సర్జరీ క్రెనియాటమీ తర్వాత వచ్చే మాటని ఎఫేజియా కానీ డిజార్థ్రియా కానీ అలా పలు రకాలుగా పిలుస్తాం. కానీ నత్తిగా మొత్తానికి చెప్పే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సార్, ఇప్పుడు చిన్నపిల్లలు ఒక 5-6 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు మాట్లాడరు కొంతమంది. సో ఆగి మాట్లాడుతుంటారు, గ్యాప్ తీసుకుంటారు, ఆలోచిస్తుంటారు. అది కూడా ఈ డిజాస్టర్ వల్లనే అంటారా? అంటే మాట్లాడడంలో బెక్కుతూ ఉంటారు. మీరు ఏదైతే చెప్పారో బెక్కుతూ ఉంటారో కొన్ని మాటలు మాట్లాడి బెక్కి మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళకి ఇదివరకు స్టామరింగ్ అనేది ఇది స్ట్రక్చరల్గా వచ్చే ప్రాబ్లం కాదు, ఫంక్షనల్గా వచ్చే ప్రాబ్లం. ఫంక్షనల్గా అంటే వాళ్ళకి ఒకవేళ ఆస్తమా ఉన్నా లేకపోతే ముక్కులో ఎడినాయిడ్స్ ఉన్నా ఏంటంటే శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి అవసరమైన శ్వాస వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళు బెక్కి మాట్లాడుతూ ఉంటారు. అయినా వాళ్ళు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి చికిత్స అవసరమా లేదంటే ఏమైనా మెడికల్ ప్రొసీజర్స్ కానీ సర్జికల్ ప్రొసీజర్స్ చేయడం వల్ల వాళ్ళ తాలూకా శ్వాస తీసుకునే ప్రక్రియ బాగయ్యి వాళ్ళు మాట్లాడడంలో కంటిన్యూటీ అనేది పెరుగుతుంది. సో అందుకే స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చాక వాళ్ళు మాట్లాడడంలో లేట్ అయ్యి మాట అనేది సాగదీస్తున్నాడా లేకపోతే స్టామరింగ్ అనేది ఆల్రెడీ మొదలైంది కాబట్టి మాట సాగతీత అనేది స్టార్ట్ అయిందా అనేది వీళ్ళు నిర్ధారిస్తారు. ఈ స్టామరింగ్ డిజార్డర్ అనేది ఫీమేల్లో ఎక్కువ ఉంటుందంటారా లేదంటే మగవాళ్ళలో ఎక్కువ ఉంటుందంటారా? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అంటే చాలామందికి ఏంటంటే స్టామరింగ్ అనేది నత్తి స్టామరింగ్ ఎలా ఉంటుందనే తెలుసు, కానీ అంటే ఇటువంటి క్వశ్చన్ చాలామందికి ఈ ఛానల్ ద్వారా మనం తెలియపరచుకోవచ్చు. ఎక్కువ శాతము అబ్బాయిల్లో ఉంటుంది, అమ్మాయిల్లో తక్కువ శాతం ఉంటుంది. నాకుండే అనుభవంతో చెప్పే మాట ఏంటంటే ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో అబ్బాయిలకి ఇచ్చినప్పుడు ఏంటంటే అబ్బాయిలకి కాస్త తొందరపాటు ఎక్కువ, అమ్మాయిలకి కాస్త ఓపిక ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొద్దిగా కొన్ని తక్కువ రోజుల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అదే అబ్బాయిలకి కొన్ని ఎక్కువ రోజులు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకొక వర్షన్ కూడా చెప్తున్నాను, కొంతమంది అమ్మాయిలు సెన్సిటివ్గా ఉంటారు. అబ్బాయిలకు వచ్చిన టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉంటుంది, అంటే కొంత తట్టుకోగలుగుతారు. అమ్మాయిలకు వచ్చినప్పటికీ సిగ్గు బిడియం అనేది ఎక్కువ ఉంటుంది. సో కొద్ది చిన్నపాటి సమస్యకే వాళ్ళు ప్రజల్లో కలవడం అనేది తక్కువ చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ తొలగి ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అనేది కాస్త ఎక్కువ కాలం పట్టే అవకాశాలే నేను ఎక్కువగా నా తొలగా 20 సంవత్సరాల అనుభవంలో నేను ఎక్కువగా చూసింది ఇది. ఓవరాల్గా అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ తాలూగా లైఫ్ స్టైల్ ఉంటుందండి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏంటి, వాళ్ళకి ఏ రకంగా స్టామరింగ్ అనేది వచ్చిందనేది మనం పసిగట్టడంలోనే వాళ్ళకి నాణ్యమైన ట్రీట్మెంట్ అందించడం కలుగుతాం అన్నమాట. నాణ్యమైన ట్రీట్మెంట్ ఎప్పుడు అందిస్తాము, వాళ్ళకి ఏ రకంగా అది వచ్చింది అంటే చిన్నపిల్లల్లో
టీచర్ వల్ల పర్టికులర్ మ్యాథ్స్ టీచర్ అంటే భయం ఉండేదా, ఇంగ్లీష్ టీచర్ అంటే భయం ఉండేదా, లేకపోతే చీకట్లో నడుస్తున్నప్పుడు దెయ్యం కథలు వినంగానే దెయ్యం ఎక్కడైనా ఏ మూలనన్నా దాక్కుందనే విషయంలో వాళ్ళకి భయం వస్తుందా అంటే భయం అనేది కూడా ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకు మనం ఇప్పుడు కూడా స్టామరింగ్ అప్పుడు ప్రాపర్గా హిస్టరీ తీసుకుందాం. అంటే హిస్టరీ తీసుకోవడంలో ఏ రకమైన కారణం వల్ల వీళ్ళకి స్టామరింగ్ వచ్చింది అనేది తెలుసుకోగలిగితే అంత బ్రహ్మాండంగా మనం ట్రీట్మెంట్ అందించగలుగుతాము. అంతే తొందరలో ట్రీట్మెంట్ అందించి వాళ్ళ తొలగా స్టామరింగ్ పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తూ ఉంటాం. స్టామరింగ్ డిజార్డర్కి సంబంధించి ట్రీట్మెంట్ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా లేదా వేరువేరుగా ఉంటుందా? లేదండి, అందరికీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ యొక్క స్టామరింగ్ యొక్క నేచర్ అంటే వాళ్ళ తొలగ ప్రకృతి సిద్ధంగా స్టామరింగ్ ఏ రకంగా వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, ఇదివరకు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, తీసుకుంటే ఆ క్రమం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రెండోది ఒక్కొక్కరి స్టామరింగ్ ట్రీట్మెంట్ ఒకరికి 15 నిమిషాలు స్టామరింగ్ ట్రీట్మెంట్ అయిపోవచ్చు, ఒక్కొక్కరికి అరగంట కూడా మనం కేటాయించాల్సి వస్తుంది. వాళ్ళ స్టామరింగ్ సివియారిటీ బట్టి ఉంటుంది, వాళ్ళ నేచర్ బట్టి ఉంటుంది, వీళ్ళ స్వభావం బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆలోచనని చక్కగా కష్టమైనా వాళ్ళు డాక్టర్ని బాగా వివరించి చెప్పగలుగుతారు. కొంతమంది డాక్టర్ దగ్గరికి వచ్చినా చాలా సిగ్గుపడిపోయి చాలా అవమానంగా వాళ్ళు ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి డాక్టర్ దగ్గర ఉంచడంలో వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా స్టామరింగ్ ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి చాలా అంటే స్టామరింగ్ వచ్చింది వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు. ఒక డాక్టర్గా వాళ్ళ యొక్క స్టామరింగ్ లెవెల్ బట్టి మన అప్రోచ్ ఉంటుంది. వాళ్ళని ఒక ఇంటి సభ్యుడిగా భావించి వాళ్ళతో ఎంత చొరవ తీసుకొని వాళ్ళతో మనం కలుపుగోలుతనం ఉంటుందో అంత ఎక్కువగా వాళ్ళు వాళ్ళతో కలుస్తూ ఉంటారు. రెండోది ఓకే డాక్టర్కి ప్రతి ఒక్కటి చెప్పొచ్చు అనే ఒక బలమైన ఆలోచన వాళ్ళను మొదలైనప్పటి నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్ అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ మాటల్ని బట్టే తెలుసుకుంటారా లేదంటే ఏదైనా బ్లడ్ గ్రూప్ ఇలా టెస్ట్లు ఏమైనా చేస్తారా? బ్లడ్ టెస్ట్ చాలా వండర్ఫుల్ క్వశ్చన్. అంటే జనరల్గా బ్లడ్ టెస్ట్లు ఏమి ఉండవండి, ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ అవసరం వస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి శ్వాసకోశ అంటే హిస్టరీలో ఆస్తమా ఉంటే ఒకసారి పల్మనాలజిస్ట్ గారి దగ్గరికి పంపించాల్సి వస్తుంటుంది. లేకపోతే ఇదివరకు ముక్కులో కండ లేకపోతే డీవియన్ నేజల్ అంటే సెప్టమ్ అని అంటాము, డిఎన్ఎస్ అని. అంటే ఇటువంటి మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే మిగతా స్పెషలిస్టుల అవసరం కూడా ఉంటుంది. అది తప్పితే వాళ్ళకి బ్లడ్ టెస్టులతో అవసరం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ సిటీ ఎంఆర్ఐ కూడా చాలా తక్కువ మందిలో ఒక 5-10% మెంబర్స్లో అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళలో చాలా వరకు అవసరం ఉండకపోవచ్చు. రెండోది ఏంటంటే ఇదివరకు పెద్దవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో రాలే, పెద్దవాళ్ళు వచ్చినప్పటికి వాళ్ళకి ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ ఉండేటప్పుడు ఏంటంటే మనకి జనరల్ ఫిజిషియను జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో పాటు ఎండోక్రైనాలజిస్టు ఇటువంటి స్పెషలిస్టుల అవసరం కూడా కొన్నిసార్లు మనకి అవసరం అవుతూ ఉంటుంది. రెండోది అదే కాకుండా ఇదివరకు హెడ్ ఇంజురీ అని చెప్పాను, హెడ్ ఇంజురీ అయిందంటే న్యూరాలజిస్టులు కూడా చూడాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ స్పీచ్ పెథాలజీ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ధన్యవాదాలు. ఈ వీ హెల్త్ ఛానల్ ద్వారా ప్రతి వీక్షకులకి ఈ ఇంటర్వ్యూ అనేది వెళ్ళి అంటే నిజంగా స్టామరింగ్ ఏంటి, స్టామరింగ్కి ఎటువంటి స్పెషలిస్టులు ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసుకోగలిగితే అంతకన్నా ఆనందం ఇంకోట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, స్టామరింగ్ డిజార్డర్కు సంబంధించిన సమస్యలకు చికిత్సా విధానాలు మరియు పాటించాల్సిన జాగ్రత్తలు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.